జరిగేది ఆధారంగా ఉండేదే. ఘోరం జరిగిపోయాక మేలు జరిగేది ఏముంది తల్లి? మాణిక్యం, ఇంకా ఎన్ని రోజులు ఇట్టా ఏడుస్తూ కూర్చుంటావు? దాని పుట్టక అర్ధాంతరంగా పోయింది. దానిక అర్ధాంతరంగా రోగం వచ్చిపోయింది. ఆగేది కాదు, తగ్గేది కాదు. దానికి తెలుసు, నీకు తెలుసు. ఉండి బాధపడటం కన్నా పోవడమే మంచిదైంది. ఎందుకే ఏడవడం? ఈ అమ్మాయి ఎవరు? నా కూతురు ఫ్రెండ్ అంటలేవే. అవునా? ఆంటీ, ఇందాక మీరేమన్నారు? పుట్టుక అర్ధాంతరంగా వచ్చింది మాయిదా రోగమా? అసలు పార్వతి ఎలా చనిపోయింది? నేను చెప్పానుగా. మీరు చెప్పింది వేరు, వారు చెప్పింది వేరు. మీరు చెప్పండి. ఏం చెప్పావే? మీరు చెప్పండి ఆంటీ. దానికి బ్లడ్ క్యాన్సర్ వచ్చి 2 ఏళ్లయిందమ్మా. నరకయాతన పడింది. దాని కష్టం, దీని దుఃఖం చూడలేక పట్టుకెళ్ళిపోయాడా దేవుడు. మరి మీరేదో కాల్పులు బుల్లెట్ తగిలి చనిపోయిందన్నారు. కాల్పులా? బుల్లెట్లా? ఏమే? అది అది చూడండి, మేము డిపార్ట్మెంట్ మనుషులం. తను కమిషనర్ గారి అబ్బాయి. మర్యాదగా నిజం చెప్పండి, లేకపోతే కూతురుతో పాటు మీరు మీ జీవితాన్ని కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకు బుల్లెట్ తగిలి చచ్చిపోయిందన్నారు? ఎవరు మీతో అలా చెప్పించారు, కేసు పెట్టించారు? మీకు మీరుగా నిజం చెప్పకపోతే మొత్తం డిపార్ట్మెంట్ అంతా కథలొస్తుంది. కాల్పులు బుల్లెట్ అన్న కథ నిజమవుతుంది. బుల్లెట్లు మీకు దిగుతాయి. ఏంటి మాణిక్యం ఇదంతా? చెప్పే. అమ్మాయి చెప్పింది జరుగుతుంది. చెబుతా. ఆదిత్య, వీడియో రికార్డ్ చేయి. అమ్మా, నా బిడ్డ చనిపోయిన తెల్లారే విక్రమ్ అని తెలిసిన కుర్రాడొచ్చాడు. పలకరించడానికి వచ్చాడు అనుకున్నా. ఎవరు? విక్రమా? అవునమ్మా. వాడా? వాడొట్టి రౌడీ వెధవ. జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. వచ్చేమన్నాడు? పోయిందేదో పోయింది, తను తిరిగి రాదు. నీకా పెద్దగా ఆస్తిపాస్తు లేవు. జీవితకాలం సుఖంగా బతకాలంటే కాస్త ధైర్యంగా, కామ్గా చెప్పినట్టు చెయ్యి. పెట్టమన్న వాళ్ళ మీద కేసు పెట్టు, 10 లక్షలు ఇప్పిస్తాను అన్నాడు. డబ్బు కాసపడి సరే అన్నాను. ఇందాక చెప్పిన కథంతా వాడు చెప్పిందే. అది మీకు చెప్పాను. కాల్పులు అబద్ధమే, బుల్లెట్ తగలడము అబద్ధమే. దాని చావుకి బుల్లెట్లకి ఎలాంటి సంబంధము లేదు. నన్ను వదిలేయండి తల్లి, జైలు పాలు చేయొద్దమ్మా. పాపిష్టిదానా, ఎవరి మీద కేసులు పెడతావా? సిగ్గులేదా నీకు? పాపం తగిలి చస్తావే నువ్వు. ఆదిత్య, విక్రమ్ అంటే మా నాన్న వాడితో నిన్ను తిరగొద్దని హెచ్చరించిన వాడిగా. ఒక నిమిషం చూడు, ఇతనేనా? వీడే ఆ దొంగ సచ్చినోడు. జీ, నిజమే. మేం పిలిచినప్పుడు స్టేషన్ కి వచ్చి చెప్పాలి, లేకపోతే జైలుకి వెళ్ళడం ఖాయం. తప్పకుండా చెబుతానమ్మా. నిజం చెప్తే నీకేం కాదు, అబద్ధం చెప్పావనుకో అయిపోతావు. ఎన్కౌంటర్. పద ఆదిత్య.
ఇంకా మా నాన్నని బయటికి రానివ్వకుండా ఎవరూ ఆపలేరు. బుల్లెట్ తగలడం అబద్ధం, కేస్ ఫేక్ కేస్. మా నాన్న ఏ తప్పు చేయలేదు, ఏ చట్టము శిక్షించలేదు. రియల్లీ యూర్ గ్రేట్ తులసి. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఈ టైంలో వచ్చి ఇలా ఎంక్వైరీ చేయాలని నీకు అసలు ఎలా అనిపించింది? బెయిల్ రాదు రాదు అంటుంటే కేసు పెట్టిన వాళ్ళని ఎలాగో అలాగా కన్ఫ్యూజ్ చేద్దామని, కాంప్రమైజ్ చేద్దామని ముందు అనుకున్నాను. మ్మ్. తర్వాత సంఘటన జరిగిన స్థలం అంతా పరిశీలనగా చూస్తే నాన్న కాల్పులు జరిపిన చోట ఎదురుగా ఒక పెద్ద గోడ కనిపించింది. డౌట్ వచ్చింది నాకు. అందుకే ఈ ప్రయత్నం చేశా. బుల్లెట్ స్ట్రెయిట్ గా వెళుతుంది కానీ నాన్న ఫైరింగ్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఎవరూ లేరు. ఒకరిద్దరు ఉన్న అరుస్తూ పారిపోయారు. కానీ బుల్లెట్ ఆ అమ్మాయికి తగిలింది, ప్రాణం పోయింది అని కేసు పెట్టారు. గోడ దూకొచ్చి ఈ బుల్లెట్ ఆ అమ్మాయికి ఎలా తగులుతుంది అని ఆలోచించాను. అందుకే సక్సెస్ అయ్యాను. సింప్లీ సూపర్. చాలా స్మార్ట్ గా ఆలోచించి చాలా షార్ప్ గా బిహేవ్ చేసావు. ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? ఎక్కడున్నావు? ఈ ఇంటి వెనకాలే పోలీస్ స్టేషన్. మనం చుట్టూ తిరిగొచ్చాం. అవునా? ఆవిడెవరో గాని దేవతలా వచ్చి నిజం తెలుసుకునేలా చేసింది. న్యాయదేవత? నీ మొహం. ఓ. అవును, ఆవిడ రాకపోతే ఏం చేసేదానివి? ముందు కాంప్రమైజ్ కి మాట్లాడేదాన్ని. ఆ తర్వాత అసలు మ్యాటర్లోకి వచ్చి నిజం బయటికి లాగేదాన్ని. కానీ అసలు విక్రమ్ కి ఈ కేసుకి ఏం సంబంధం రా? వాడెందుకు ఇన్వాల్వ్ అయ్యాడు? మా నాన్న మీద కేసు పెట్టి ఇరికించాలని చూశాడు. అంత డబ్బు వాడికి ఎలా వచ్చింది? ఆ మావయ్య నాతో స్నేహం చెడగొట్టాడన్న కోపం అయి ఉండొచ్చు. దానికి ఇంత చేస్తాడా? నో, నాకెందుకో డౌట్ గా ఉంది. వాడి వెనకాల ఎవరో ఉన్నారు, కావాలని ఇదంతా ప్లాన్ చేశారు. నాకు దుర్గమ్మే ఇదంతా చేయించుంటుంది అని డౌట్. ముందు నాన్నని బయటికి తెచ్చాక ఆ సంగతి తెలుస్తా. పదరా, అర్జెంట్ గా స్టేషన్ కి వెళ్లి వీడియో వాయిస్ రికార్డ్ చూపించి అవసరమైతే పై ఆఫీసర్ ని కలిసి నాన్నని రిలీజ్ చేయించి తీసుకెళ్దాం. పద. స్టేషన్ కా? అవును. ఆ, తులసి, అమ్మకు తెలిస్తే బాగుండదు. నన్ను బైక్ దగ్గర డ్రాప్ చేసేసి నువ్వు వెళ్ళు. ఉం? మ్మ్. సరే. ఆ వీడియో నీ ఫోన్ లో ఉంది కదా, అది నాకు ఫార్వర్డ్ చేసే. సరే. ఆ విక్రమ్ గాడు వాడి వెనకున్న వాళ్ళ అంతు తేల్చాలి. ఈ అబ్బాయి ఎవరు? మీ ఆయన? ఆవిడ అన్న మాటలు నిజమైతే నా పేరు తులసి. నేను కానిస్టేబుల్ సాంబయ్య కూతుర్ని. నా బిడ్డ చనిపోయిన తెల్లారే విక్రమ్ అని తెలిసిన కుర్రాడు వచ్చాడు. పెట్టమన్న వాళ్ళ మీద కేసు పెట్టు, 10 లక్షలు ఇప్పిస్తాను అన్నాడు. వెళ్ళనమ్మా, చాలా మంచి పని చేశావు. మీ నాన్న నిర్దోషిగా ఇంటికొస్తాడు. టిఫిన్ ఏం చేయమంటారు? చపాతీనా, దోశ? ఏంటి, మళ్ళీ ఆ సాంబయ్య ఆలోచనలో మునిగిపోయారా? ఆలోచన ఒంటికి తెలియని శ్రమ మనిషిని ఎంత కృంగతీయాలో అంత కృంగతీస్తుంది. అయినా మీకు వాళ్ళ తప్ప వేరే లోకం లేదా? మిమ్మల్ని నమ్ముకుని వాడు నేను ఉన్నాం.
మీరు తిరిగే పరిస్థితిలో లేరనే ఎన్నడూ వెళ్ళనిదాన్ని నేను పోలీస్ స్టేషన్కి వెళ్లి ఆ ఎస్ఐతో మాట్లాడొచ్చాను. అంతకన్నా ఏం చేస్తామండి? అవతల వాడు తిరుగుతున్నాడు, మీరు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు మీ ఆరోగ్యం కోసం పడ్డ శ్రమ, చేసిన సహాయం మర్చిపోతానా? ఎంత కాదనుకున్నా ప్రియా నా ఆడపడిచే, సాంబయ్య నా అన్నయ్యే. తులసి మనమ్మయ్యే కదండి. జడపొగరు తప్ప దాందే ఉంది. నేను మనిషిని, దయాదాక్షిణ్యాలు లేనిదాని కాదు. జాలి, సానుభూతి నాకున్నాయి. అయ్యో పాపం అనుకునే గుణము నాకుంది. నేనేమి నిన్న అలా అనుకోవడం లేదులే. ఎందుకిలా జరిగిందన్న బాధ. సిన్సియారిటీ తప్ప ఇంకొకటి తెలియని సాంబయ్యకు ఇలా జరగడం ఏంటి అన్న ఆలోచన. ప్రియ బాధ చూడలేకపోతున్నాను. ఓదార్చే అవకాశం లేకపోయిందే అన్న విచారం. నానా నానా, గుడ్ న్యూస్. ఇదిగో నానా, స్వీట్ తిను. అమ్మ స్వీట్ తిను. ఏంట్రా గుడ్ న్యూస్? ఏం సాధించావు? క్రికెట్లో గెలిచావా? అదేరా, విషయం చెప్తేనే స్వీట్ ఇంకా స్వీట్ గా ఉంటుంది. మావయ్య ఇప్పుడే రిలీజ్ అయ్యారంట. నిజమా ఆదిత్య? నువ్వు చెప్పేది నిజమా? నిజం కాబట్టే, శుభవార్త కాబట్టే స్వీట్ తో వచ్చానా. బెయిలే రాదన్నారు కదరా, ఎలా రిలీజ్ అయ్యాడు? ఎలా రిలీజ్ అయ్యాడ్రా? ఎవరు రిలీజ్ చేయించారు? ఎవరేంటి నాన్న, ఎవరి వల్ల కాని పని తులసి సాధించిందంట. తులసా ఏం చేసింది? అసలు మావయ్య కాల్చిన బుల్లెట్ తగిలి ఆ అమ్మాయి చనిపోలేదంట. అమ్మా, నా బిడ్డ చనిపోయిన తెల్లారే విక్రమ్ అని తెలిసిన కుర్రాడొచ్చాడు. పెట్టమన్న వాళ్ళ మీద కేసు పెట్టు, 10 లక్షలు ఇప్పిస్తాను అన్నాడు. సో ఆ కేసుకు ఆ అమ్మాయి మరణానికి సంబంధించి అన్ని సాక్ష్యాలు జడ్జికి ప్రెజెంట్ చేసి ఫాల్స్ కేసు అని ప్రూవ్ చేసిందంట. జడ్జి సాక్ష్యాలన్నీ పరిశీలించి మావయ్యని రిలీజ్ చేశారంట. ఇంకా కేసు పెట్టిన వాళ్ళకు ఉంటుంది భజన. చాలా మంచి వార్త తెచ్చావురా. ఇంకో స్వీట్ ఇవ్వు. తులసి నిజంగా గ్రేట్ నాన్న, జీనియస్ అంతే. ఇంత ఆనందపడుతున్నాడేంటి వీడు? అంతలా పొగిడేస్తున్నాడు. దాని బుట్టలో పడిపోతున్నాడా, పడ్డాడా? నా నెత్తిన బండ పడ్డట్టుంది. సాంబయ్య బయటకు వచ్చేసాడంటే చాలా సంతోషంగా ఉంది దుర్గా. అవునండి, నాకు మనసు కుదుట పడింది. మీరు మళ్ళీ ఈ లోకంలోకొచ్చారు. అసలు ఈ ఫాల్స్ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చిందట వాళ్ళకి? అసలు విషయమే మర్చిపోయా. దీని వెనకాల అదే నా ఓల్డ్ ఫ్రెండ్ విక్రమ్ గాడే ఉన్నాడంట. వాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వాడా అమాయకంగా ఉండేవాడు? అందుకే నేను నమ్మి అప్పుడు ఫ్రెండ్షిప్ చేశా. మావయ్యే వాడొట్టి క్రిమినల్, వాడిని దూరం పెట్టు అని నన్ను అలర్ట్ చేశాడు. దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉండే ఉంటుంది నాన్న. రాస్కల్, వాడి సంగతి తేల్చమని వాడి చేత నిజం కక్కించమని చెప్తా. మనందర్నీ ఇంత బాధకు కూర్చేసిన వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. వాడి సంగతి తర్వాత. మన సాంబయ్య వచ్చేసాడుగా, ఇంకా ఆవేశపడకండి, ప్రశాంతంగా ఉండండి. తులసి ఒక డిటెక్టివ్ లాగా పనిచేసి భలే కూపేలాగింది. రేయ్, అదెవర్రా? నా మేనకోడ్లు. రక్త సంబంధం ఎఫెక్ట్. దుర్గా, పద సాంబయ్యని పలకరించొద్దాం. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? పద వెళ్దాం, రారా.
మీరొచ్చాక ఊపిరి పీల్చుకున్నట్టయింది. మీరక్కడున్నంతసేపు నా మనసు మనసులో లేదు. ప్రియా ధైర్యంగా ఉండు, సాంబయ్యకి ఏం కాదు అని చెప్పాను కదా. సాంబయ్యని విడిపించుకుని తెస్తానని నీకు మాటిచ్చాను. మీ ఆయన్ని తెచ్చి నీకు అప్పగించి నా మాట నిలబెట్టుకున్నాను. నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావే. అంత నమ్మకం ఉన్నదానివి ఎందుకేడ్చో? మాత్రలు వేసుకునని ఎందుకు మొండికేశావు? ఎంత నమ్మకం ఉన్నా దాని భయం దానిదే. ఏదైనా నువ్వు సాధించింది మామూలు విషయం కాదు. ఏమండి, నాకిప్పటికీ అర్థం కావట్లేదు. ఆ రౌడీ వెదవికి ఎంత చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాడికి మీ మీద ఎందుకు అంత పగ? వాణ్ణి పట్టుకుని చితకబాదానని జైల్లో వేయించానని కావచ్చు. లేదు నాన్న, దీని వెనకాల ఆ దుర్గమ్మ ఉండే ఉంటుంది. అదే కారణం అంటావా? ఇంకేం అనుమానం రావడం లేదా? ఏ నీకేమైనా అనుమానం వస్తుందా? నువ్విప్పుడు ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ ఆలోచిస్తున్నావు. చెప్పు, ఎవరి మీదైనా అనుమానం ఉందా? అనుమానం బావా అన్నయ్య, బావా చాలా సంతోషంగా ఉంది బావా. ఎంత టెన్షన్ పడ్డానో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నావు అన్నయ్య? బావున్నానమ్మా. ఇబ్బందేం పడలేదుగా? స్టేషన్ మందేగా బావా. ఇలా జరిగిందేంటా అన్న బాధ తప్ప ఇబ్బందేం లేదు. తులసి, ఇలా రారా. యూ హ్యావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. కీప్ ఇట్ అప్. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. వాడు నీ గురించి చెప్తుంటే పొంగిపోయాను తెలుసా? నిన్నలేని కంటి చూపులేవు నన్ను చంపుతున్నా ఇవాళనే. నిన్నలేని చిన్ని నవ్వులేవు నన్ను తాకుతున్నా ఇవేళనే. అన్నయ్య, ఎవరో విక్రమ్ అంట ఇదంతా చేసింది. తెలిసిందే. వాణ్ణి వదిలేది లేదు. మా బావకు అన్యాయం చేయాలని చూశాడు. వాడంతా చూస్తాను. లేదు మామయ్య, వాడి వెనకాలన్న వాళ్ళని పట్టుకుని వాళ్ళంతు చూడాలి. ఎవరిని వదలనరా. సంబయ్య, రెస్ట్ తీసుకో. 4 రోజులు లీవ్ పెట్టి ఎటైనా వెళ్ళి రావచ్చుగా. పర్వాలేదు బావా. రెస్ట్ కన్నా విక్రమ్ గాడి అరెస్ట్ ముఖ్యం. ఒకవేళ విక్రమ్ దొరికిపోతే నా పరిస్థితి ఏంటి? అది సాంబయ్య అంటే. ఇంక వెళదామా? అన్నయ్య, భోంచేసి వెళ్ళండి. ఆయన రాత్రులు భోజనం చేయరు కదమ్మా. పోనీ టిఫిన్ ఏదైనా చేస్తాం మామయ్య. వద్దులేమ్మా, ఏడ్చి మీరు జైలు కూడా సహించిన సాంబయ్య అన్నం ముట్టుండ్రగా. కమ్మగా వండుకొని కలిసి కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోండి. ఇంకోసారి ఎప్పుడైనా కలిసి భోంచేద్దాంలేమ్మా. నువ్వు రెస్ట్ తీసుకో సంబయ్య. అలాగే బావా. తులసి, వెళ్ళొస్తాను రా. బాయ్ తులసి. పద పద. బాయ్. వెళ్ళొస్తాను ప్రియా.